బట్ ఇండియన్ కాంటెక్స్ట్ చూస్తే దేశభక్తుడు ఒక్కడే ఉంటాడు మన సైడ్ నుంచి ఇండియన్ కాంటెక్స్ట్ లో ఇండియాలో రిలీజ్ అయ్యే సినిమా అయితే ఇది వరల్డ్ రిలీజ్ కాదు. అలాగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే ఒక సినిమాలో చూస్తే మనకి ఒక దేశభక్తుడే ఒక హీరోనే మనం ఓనప్ చేసుకోగలుగుతాం. ఇద్దరిని ఆబ్జెక్టివ్ గా డాక్యుమెంటరీలో తీయలేము. లేదు నేను చెప్పేది అంటే ఎనీ గివెన్ దాంట్లో ఫోర్సెస్ లో ఈ పక్క చూస్తే వాడు పాప్ రైట్ హీఈస్ ఆల్సో ఫైటింగ్ ఫర్ హిస్ వాట్ హీ అతను బిలీవ్ చేసే ఒక వాల్యూ ఒకటి ఉంటుందండి. దీస్ పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్. సో బోత్ ఆర్ రైట్, యువర్ రాంగ్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ సైడ్ యు ఆర్ ఆన్. మమ్ముట్టి గారితో వర్క్ చేయడం ఆఫ్ కోర్స్ యాత్ర వాజ్ దేర్, ఇప్పుడు యాత్ర 2లో ఎలా అనిపించింది మహి గారు? అంటే వాట్ వాజ్ హిస్ రెస్పాన్స్ టు దిస్ హోల్ సీక్వెల్? Sequel, he said, why again? He said, sir, it is, I have a more fascinating story. కథ ఉంది సార్ అన్నాను. Then he listened. ఆయన విని ఏమన్నారండి? He liked his scenes అండి. I think the best scenes in the film, most of the best scenes in the film belongs to him. Somehow naturally నేను వైఎస్ఆర్కి రాసినప్పుడు అది నేచురలీ somehow it comes effortlessly for me. అది ఏం బంధమో ఏమో తెలియదు కానీ I tend to write very effortlessly when it comes to him. There are few scenes which are the best of the scenes in this, which are my favorite, are still his scenes in the film. And అలాగే opponents లో ఉండే వాళ్ళు ఇప్పుడు I mean I don't draw parallel at all, but ఇతర క్యారెక్టర్స్ అదర్ దెన్ opponents లో ఎవరెవరు కనిపిస్తారు? Okay, let me ask you straight. Okay. Yeah, they will be opposing party chief. Both at Delhi. There'll be a high command party which వాళ్ళందరూ ట్రైలర్లో ఎలా కనిపించేశారు? Yeah. There will be someone, and there'll be a party which represent locally across. So while they're there and they're there. ఏమన్నా కడప భాష పెట్టినారా దీనిలో? భాష yeah. It's not అంటే ఆయనలాగా ఇట్ విల్ బి న్యూట్రల్ అండి. అన్న మాట్లాడతాడు, అన్న హ్యాస్ ఎ టింజ్. వైఎస్ఆర్ గారికి లేదు కానీ అన్నకి ఈ హ్యాస్ అ థింగ్. And it's very close to how I speak as well. So it's easier to write for me. Ena born anna and anything of that, it's easier. Ena born anna. So Rayalaseemalo andru anna akka ఏదో అవును చూసాం కదా, చాలా ఆత్మీయమైన ఒక yeah. Unfortunately Rayalaseema has been it's not been represented right. తీసినోడు రాయలసీమోడు కాదు, రాయలసీమ కథలు చెప్పినోడు ఇంతవరకు. కానీ రాయలసీమ రిలేటివ్లీ బెటర్ అండి. మనకి రాయలసీమలో ఎమోషన్ చూపిస్తారు. తెలంగాణ నిన్న మొన్నటి వరకు అయితే ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ హ్యూమర్ ట్రాక్స్ ఓన్లీ. ఏంటి కాదు, వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ హ్యాడ్ ఎ హీరో ఫ్రమ్ రాయలసీమ అండి? చాలా తక్కువ. వెన్ డిడ్ వీ నెవర్ హ్యాడ్ ఎ హ్యూమన్ స్టోరీ ఫ్రమ్ రాయలసీమ. ఎవ్రీ విలన్ ఈజ్ ఎ రాయలసీమ, ఎవ్రీ ఫ్యాక్షన్ లీడర్ వాజ్ ఎ రాయలసీమ. సో అన్ఫార్చునేట్లీ తీసినోడు కూడా రాయలసీమ నుంచి ఉండడు. సో బట్ ఇట్స్ ఓకే. రాయలసీమ ఈసారి కరెక్ట్గా రిప్రజెంట్ చేశారు, ఆ ఆత్మీయత, సాఫ్ట్నెస్ ఆఫ్ whatever. Yeah. I think we try. This movie will give an insight about Rayalaseema for sure. At least one particular region as such. So by nature, people are persistent, and because from where we come from, where they come from, dry lands, or they are not naturally gifted with resources or anything, they are much harder. They are, or they're more persistent by nature. Actually, I think that is visible in even. ఇండిపెండెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ఈ కథని మీరు ఏ భోజ్పురి భాషలో తీసుంటే అంతగా పండేదా? సేమ్ ఎమోషన్ ఒకటే కాదు, కోర్ ఎమోషన్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఐ థింక్ అండి మేము కథ రాసేటప్పుడు దట్స్ ద ఫస్ట్ బిగ్ ఛాలెంజ్. సో ఈ సినిమా మనం తెలిసినోడుకో ద రీజన్ వై ఐ చోజ్ దట్ మీరు చెప్పిన ఫాదర్ సన్ అండ్ ప్రామిస్ ఇస్ దిస్. ద రీజన్ ఈస్ ఇఫ్ ద స్టోరీ ఈస్ వాచ్డ్ ఎక్కడ చూసినా, ఓ భోజ్పురి రాజస్థాన్ వాడు ఎక్కడ చూసినా కూడా he has to able to connect. That's the test for me as a writer. Right. That's more fulfilling me as well. Already తెలిసినతనకు నచ్చు, ఆల్రెడీ someone who knows Jagan, who's rooting for him, మనకి ఏదైనా తప్పట్లు కొట్టుకుంటాడు, విజిల్ చేసుకుంటాడు. But I have to, for me, this as a story it has to work. That's the challenge, and I think this will work. And I think most likely we might look at releasing it in Hindi and Tamil as well. Oh yeah. I think this story has nothing to. ఈ క్యారెక్టర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో జగన్ ఆర్ యూ డోంట్ నో ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అదే దే కెన్ ఒక ఫాదర్ సన్ కథగా పండుతుంది. మీరు సర్కార్ చూసినట్లు, రాజనీతి చూసినట్లు, లేదో సమ్మదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమా అన్నిటికన్నా క్లోజెస్ట్ అనేది అంటే లయన్ కింగ్ అని చెప్తాను. దట్స్ మోర్ క్లోజ్ థింగ్. ఈ మధ్య ఫాదర్ సన్ థీమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. యానిమల్ కూడా యాక్చువల్లీ వాజ్ కంప్లీట్లీ ఫాదర్ సన్ స్టోరీ. యాక్చువల్లీ మిగతావన్నీ సెపరేట్ చేసేసి కోర్ ఏమిటి అంటే ఫాదర్ సన్ స్టోరీ. ఇట్ వర్క్స్ అండ్ ఎనీ కోర్ వెన్ యూ టేక్ దట్ కోర్ ఎమోషన్, అమ్మాయినా ఈవెన్ ఇఫ్ యూ టేక్ హ్యూమన్ డాగ్, హ్యూమన్ యానిమల్, ఇఫ్ యూ టేక్ ఎనీ few things, they never fail. Right. Animal, human,
అమ్మ సెంటిమెంటు, నాన్న సెంటిమెంటు, దెర్ ఆర్ ఫ్యూ కోర్ థింగ్స్ విచ్ సీమ్ టు వర్క్ వెన్ ఎవర్ యూ డూ ఇట్ వెల్ అండి. సో మొత్తానికైతే యాత్ర 2 ఈ మేకింగ్ ఈ ఇప్పుడు రిలీజ్ అయిన అంశాలు ఏవైతే యూట్యూబ్లో చూసామో, ఎనీబడి ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళెవరు కానీ, టీడీపీ కానీ, ఇతరులు కానీ కామెంట్స్ డైరెక్ట్గా చెప్పారా ఇది బాగుంది, ఇది బాగాలేదు, కరెక్ట్గా ఉంది, మెచ్చుకోవడం కానీ? మెచ్చుకున్నారంటే మేబీ ఆ యాత్ర ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లుంది, అందుకు కొంచెం నమ్మకం ఉన్నట్లుంది. యాత్ర అలా తీసాం కాబట్టి దే హ్యావ్ ట్రస్ట్ దట్ ఐ విల్ డూ వెల్ విత్ యాత్ర 2 బికాస్ ఆఫ్ యాత్ర. అది రిలీజ్ అయినాక చూడాలి అది. బట్ యాజ్ ఫార్ యాజ్ ట్రైలర్ దే సీమ్ టు లైక్ ఇట్ సో ఫార్ అండి. ఎక్కడెక్కడ షూట్ చేశారు మహి గారు ఈ సినిమా? ఇది షాట్ ఇన్ హైదరాబాద్ అండ్ మిగతాదంతా కడపలో తీసామండి. పులివెందల, వేంపల్లి, వేముల. షర్మిల గారి క్యారెక్టర్ ఉంటుందా సినిమాలో? లేదండి, లేదు. ఇట్స్ నాట్ ఎగ్జిస్టింగ్. అయ్యో, ఆవిడ లేకుండా ఎలా అండి యాత్ర మధ్యలో? ఆవిడ చాలా క్యారెక్టర్స్ లేవండి, చాలా క్యారెక్టర్స్ లేవు. ఐ థింక్ దేర్ ఇస్ అనదర్ యాక్టర్ హూ ఇస్ దేర్, హీ ఇస్ నాట్ దేర్. ద సన్ ఆఫ్ ద అపోజిషన్ లీడర్ ఇస్ నాట్ దేర్. ఓహో. అండ్ దేర్ ఇస్ క్లోజ్ కాన్ఫిడెంట్ అంటే మా లోకేష్ గారు కనిపించారు అనమాట. ఐఎమ్ నాట్ మెన్షనింగ్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ నెసెసరీ. నాకు అవసరం అనిపించలేదు. నేను చెప్పిన కథ తండ్రి కొడుకు ఇచ్చిన మాటలో ఈ జర్నీ, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఈ క్యారెక్టర్స్ అన్ని, నాట్ ఓన్లీ ఎనీ స్పెసిఫిక్ క్యారెక్టర్, ఓ లిస్ట్ ఆఫ్ హోల్ లాంగ్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఇన్ దిస్ ఫిల్మ్ యాజ్ సచ్. ఈ ప్రాసెస్లో మీరు ఆల్రెడీ వైఎస్ఆర్ గారు అంటే మీకు ఒక అడ్మిరేషన్ ఉంది కనిపిస్తుంది. ఈ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారి ఏ క్వాలిటీస్ మిమ్మల్ని ఆకట్టుకున్నాయి రియల్ లైఫ్లో, సిన్స్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ హిస్ జర్నీ? I mean, one, there is some, I like the fact that he is very persistent. I like it. It's a quality which is there. And the second one is his ability to risk everything, the ability to just risk for having everything. ఉన్నదంతా పణంగా పెట్టడం అనేది, it is something which is there. It is not easy. ఏం లేకపోతే రిస్క్ చేయొచ్చు. I always, there's a dialogue in the film. ఉన్నదంతా పోయినా యుద్ధం చేయాలనుకుంటే జగన్ రెడ్డి అంతా తీయడం మనకే నష్టం అన్నట్లు. సో దేర్ సమ్ క్వాలిటీ ఇన్ విచ్ హీ ఈస్ పర్సిస్టెంట్, హీ ఈస్ కరేజియస్, హీ ఈస్ రెబెలియస్, అండ్ ఐ థింక్ సమ్వేర్ హీ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ క్రెడిబిలిటీ విచ్ క్యారీస్ ఫార్వర్డ్ లైక్ హిస్ ఫాదర్. దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ కామన్ లెగసీ విచ్ హీ హెస్ బిల్ట్ ఆర్ దే బోత్ స్టాండ్ ఫర్. లైక్ ఇచ్చిన మాట ముందు నిలబడతారు అనేది సంథింగ్ దే హెవ్ బిల్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎన్నో ఇయర్స్గా దే బిల్ట్ దిస్ థింగ్ వేర్ మాట ఇస్తే నిలబడతామనో లేదా దే ఆర్ వెరీ, దిస్ ఈస్ అ గ్రేట్ అట్రిబ్యూట్. అండ్ ఎక్కడెక్కడ తీశారు ఇందాక? పులివెందుల అండి, పులివెందుల, వేంపల్లి, వేముల, ఇన్ అండ్ అరౌండ్ చేశారు. అండ్ జనాన్ని మొబిలైజ్ చేయడం పెద్ద పెద్ద అంటే అలాంటి సీన్స్ ఉన్నప్పుడు మస్ట్ హావ్ బీన్ క్వైట్ ఎ టాస్క్. క్వైట్ ఎ ఛాలెంజ్. అదొకటే తలకాయ నొప్పి. ఆయన ఏ ఫ్రేమ్లో ఉన్నా జనాలు కావాలా. So it is easy for him when he went, or not easy, when wherever he went people were there. And మనం షూట్ చేసేటప్పుడు ఇట్స్ అ లాజిస్టికల్ నైట్ మేర్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు, యూ హ్యావ్ టు ఫిల్ ఎవ్రీ ఫ్రేమ్. మనం ఎక్కడ పోయినా మనం జనాల్ని, ఇట్ హ్యాస్ టు బి దేర్. అదే అనిపిస్తుందండి. నిజ జీవితంలో జరిగిన సంఘటనలు చూస్తే అసలు ఎంత అంటే ట్రెమెండస్ దేవర్. ఇప్పుడు జనం వచ్చిన తీరు చూడొచ్చు. కొన్ని చోట్ల అయితే ఒక్కొక్క దానికి అసలు ఒక ఓదార్పు యాత్ర, ఇఫ్ యూ సీ ద రియల్ వీడియోస్, ఇట్ ఈస్ హ్యూమంగస్. అండ్ మన సినిమా వీ హ్యాడ్ టు అండర్ప్లే ఇట్ టు సర్టెన్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఓదార్పు యాత్ర వాజ్ ద ఫస్ట్ యాత్ర హీ డిడ్. సినిమాలో హీరో ఫస్ట్ యాత్రకి ఇంతమంది జనాలు వచ్చేసారంటే నేను లాస్ట్ వరకు ఏం చూపించడానికి కూడా ఉండదు. సో మీరు చాలా జాగ్రత్తగా యూ హ్యావ్ టు అండర్ప్లే ఇట్. సో ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎ నేచురల్ ప్రోగ్రెషన్ టిల్ దట్ ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. కానీ నిజ జీవితంలో చూస్తే మాత్రం ఓదార్పు యాత్ర అసలు పిచ్చ హిట్. అండ్ అసలు జనం కరచాలం చేయడానికి మీద పడిపోయారు. నాకు ఎలా తెలుసు అంటే నేను అప్పుడు ఆ టైంలో సాక్షి మీడియా కాబట్టి ఐ రిమెంబర్ ద జర్నీ కంప్లీట్లీ. ఈజ్ డెస్టిన్డ్ ఫార్చునేట్ ఐ థింక్ అండి. మీరు కడప జిల్లాలో షూట్ చేస్తున్నప్పుడు జగన్ గారిని నిజమైన జగన్ అనుకున్నారా జీవాని? One or two instances where they felt it was the very old lady, ముసలావిడ అనుకోవడం, వచ్చి ముద్దులు పెట్టేసుకుని దగ్గర తీసేసుకునేవన్నీ.